12 lakhs వరకు ట్యాక్స్ జీరో అంటే మీకు 15 lakhs ఇన్కమ్ ఉంటే 12 lakhs వరకు జీరో ట్యాక్స్ అండ్ మిగిలిన 3 లక్షల మీద ట్యాక్స్ కట్టడం కాదు. ఇన్కమ్ ట్యాక్స్లో రిబేట్ క్యాలిక్యులేషన్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఈ వీడియోలో రిబేట్ క్యాలిక్యులేషన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. బడ్జెట్ 2025 చూడగానే అందరికీ వచ్చిన కామన్ డౌట్ అయితే మాత్రం అందరికీ 12 lakhs వరకు ట్యాక్స్ లేదా లేకపోతే కొంతమందికైనా. మరికొంతమందికి ఉన్న డౌట్ ఏంటంటే 12 lakhs వరకు ట్యాక్స్ లేదంటున్నారు, కానీ మళ్ళీ 0 to 4 lakhs అని 4 to 8 lakhs అని స్లాబ్ రేట్స్ ఎందుకు మెన్షన్ చేస్తున్నారు అని. ఈ వీడియోలో రెండు కాన్సెప్ట్స్ కూడా మీకు క్లియర్ అయిపోతాయి. కొంచెం శ్రద్ధగా చూడండి, మళ్ళీ ఈ కాన్సెప్ట్ మీద మీకు డౌట్ ఉండకూడదు. మీరు బడ్జెట్ 2025లో వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ చేంజెస్ గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఆ వీడియో లింక్ చేశాను డిస్క్రిప్షన్లో, చెక్ చేయండి. అప్డేట్స్ గురించి కొంచెం బెటర్ ఐడియా వస్తుంది. సో ఈ రెండు డౌట్స్ క్లియర్ అవ్వాలంటే ఫస్ట్ మనకి సెక్షన్ 87A గురించి కొంచెం తెలియాలి. ఇన్కమ్ ట్యాక్స్లో ఈ సెక్షన్ ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్స్కి ట్యాక్స్ రిబేట్ ఎప్పుడు ఇవ్వాలనేది చెప్తుంది. ఇక్కడ ట్యాక్స్ రిబేట్ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ట్యాక్స్లో తగ్గింపునే మనం సింపుల్గా అయితే ట్యాక్స్ రిబేట్ అని అంటాం. ఈ సెక్షన్లో చెప్పింది ఏంటంటే ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్స్ అంటే మనలాంటి వాళ్ళు సంవత్సర ఆదాయం కొంత లిమిట్ వరకు ఉంటే అప్పుడు ఈ సెక్షన్ ప్రకారం వాళ్ళకి ట్యాక్స్ రిబేట్ అంటే ట్యాక్స్లో తగ్గింపు వస్తుందన్నమాట. ఇక్కడ రిబేట్ గురించి ఆదాయం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ట్యాక్స్ డిడక్షన్స్ అండ్ ఎగ్జంప్షన్స్, స్టాండర్డ్ డిడక్షన్ ఇలా ఏమైనా ఉంటే అవన్నీ తీసేశాక ఈ లిమిట్ లోపు ఉండాలి. ఓల్డ్ స్కీమ్లో అయితే మాత్రం మీకు ఈ రిబేట్ లిమిట్ 5 lakhs. అదే న్యూ స్కీమ్లో అయితే మాత్రం 7 lakhs ఉండేది. అది ఇప్పుడు బడ్జెట్ 2025లో 12 lakhsకి పెంచారు. ఇప్పుడు కాసేపు ఓల్డ్ స్కీమ్ గురించి పక్కన పెట్టేద్దాం. న్యూ స్కీమ్లో ఇప్పుడు మారిన రిబేట్ లిమిట్ ఎంత? 12 lakhs. మనం ముందు మాట్లాడుకున్న రిబేట్ సెక్షన్ బట్టి ఇప్పుడు మీ ఆదాయం ఎగ్జంప్షన్స్ని, డిడక్షన్స్ని తీసేశాక 12 lakhs వరకు ఉంటే మీకు కంప్లీట్గా ట్యాక్స్ జీరో, ఏమీ పే చేయక్కర్లా. అదే 12 lakhs దాటిపోతే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ ప్రకారం మీరు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అది కూడా ప్రతి లెవెల్లో ఉన్న స్లాబ్ రేట్ని అప్లై చేసి ట్యాక్స్ క్యాల్కులేట్ చేసుకోవాలి. అంతేగాని 12 lakhs వరకు జీరో ట్యాక్స్ అయిపోయి మిగిలిన 3 lakhs మీద 12 to 16 lakhsకి ఏదైతే స్లాబ్ అప్లై అవుతుందో అది అప్లై చేయకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ క్యాల్కులేషన్ గురించి ఇప్పటికీ మీకు కన్ఫ్యూజన్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ చేశాను, చెక్ చేయండి. ఆ వీడియో చూస్తే మాత్రం మీకు స్లాబ్ రేట్స్ క్యాల్కులేషన్ గురించి పర్ఫెక్ట్గా ఐడియా వస్తుంది, మళ్ళీ కాన్సెప్ట్ మీద డౌట్ ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం, సో మనకి ఫాస్ట్గా అర్థమైపోతుంది కాన్సెప్ట్ ఏంటన్నది. ఇది మనం మాట్లాడుకోబోయే ఎగ్జాంపుల్. ఇక్కడ 3 లెవెల్స్ తీసుకుందాం ఇన్కమ్ లెవెల్స్. ఫస్ట్ లెవెల్ ఏమో 12.75 lakh, సెకండ్ లెవెల్ 13.3 lakh అండ్ థర్డ్ లెవెల్ 16 lakhs. ఈ ఇన్కమ్ లెవెల్స్ తీసుకోవడానికి ఒక రీజన్ ఉంది, చెప్తాను, కొంచెం వెయిట్ చేయండి. ఈ ఇన్కంలో శాలరీ ఇన్కము, హౌస్ రెంట్ ఇన్కము, ఇంట్రెస్ట్, డివిడెండ్ అన్నీ ఉన్నాయనుకుందాం. అంటే ఇందులో ఓన్లీ నార్మల్ ఇన్కమ్సే ఉన్నాయి. స్పెషల్ ఇన్కమ్స్ అంటే క్యాపిటల్ గెయిన్స్ లాంటివి ఏవి కూడా లేవని అనుకుందాం. ఎందుకంటే స్పెషల్ ఇన్కమ్స్ ఉంటే ఆ ఇన్కమ్కి రిబేట్ రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ లెవెల్ చూస్తే ఫస్ట్ లెవెల్లో టోటల్ ఇన్కమ్ ఎంత? 12.75 lakh. శాలరీ ఇన్కమ్ ఉంది కాబట్టి స్టాండర్డ్ డిడక్షన్ 75,000 rupees వస్తుంది. సో అది తగ్గించుకోవచ్చు ఇన్కమ్లో నుంచి. సో అది తీసేద్దాం. వేరే ఏ ఇతర డిడక్షన్స్, ఎగ్జంప్షన్స్ లేవనుకుంటే మీ ట్యాక్సబుల్ ఇన్కమ్ 12 lakhs. ఈ స్టేజ్లో మీరు చెక్ చేసుకోవాలి అసలు మీరు రిబేట్కి ఎలిజిబుల్ అవుతారా లేదా అన్నది. సో మీ ఎగ్జంప్షన్స్, డిడక్షన్స్ అలానే స్టాండర్డ్ డిడక్షన్ ఏదైనా అప్లై అయితే మీకు శాలరీ ఇన్కమ్ కానీ పెన్షన్ ఇన్కమ్ కానీ ఉండి ఇలా ఇవి మైనస్ చేశాక మీ ఇన్కమ్ 12 lakhs వరకు ఉంటే 12 lakh ఎగ్జాక్ట్గా ఉన్నా పర్లేదు, మీరు ఎలిజిబుల్లే. శాలరీడ్కి, పెన్షనర్కి మాత్రమే స్టాండర్డ్ డిడక్షన్ వస్తుంది, మిగిలిన వాళ్ళకి రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ కేసులో 12 lakh వరకు ఇన్కమ్ ఉంది కాబట్టి మీరు రిబేట్కి ఎలిజిబుల్ అవుతారు కాబట్టి మీ మొత్తం ఇన్కమ్ మీద ఎటువంటి ట్యాక్స్ పే చేయక్కర్లేదు, కంప్లీట్గా జీరో. అది ఎలానో ఇప్పుడు ఫస్ట్ సినారియోలో చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఒకసారి 12 lakh ఇన్కమ్కి ఇప్పుడు బడ్జెట్ 2025లో ప్రపోజ్ చేసిన రేట్స్ ప్రకారం ట్యాక్స్ ఎంత వస్తుందో చూస్తే 60,000 rupees వస్తుంది. ఎలా అంటే ఈ 12 lakhsలోని ఫస్ట్ 4 lakhs మీద ట్యాక్స్ ఏం లేదు. నెక్స్ట్ 4 lakhs మీద అంటే 4 to 8 lakhs మీద మీకు ట్యాక్స్ 20,000 వస్తుంది, ఎందుకంటే 5% రేట్ కాబట్టి. నెక్స్ట్ 8 to 12 lakhs వరకు కూడా ఉన్న 4 lakhs మీద 10% రేట్ కాబట్టి 40,000. సో 20,000 ప్లస్ 40,000 కలుపుకుంటే మొత్తంగా 60,000 ట్యాక్స్ వస్తుంది 12 lakh ఇన్కమ్కి. కానీ ఎప్పుడైతే మీ ఇన్కమ్ 12 lakhs వరకు ఉంటే సెక్షన్ 87A రిబేట్ అప్లై అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఈ లెవెల్ వరకు ఉన్న ట్యాక్స్ అంతా కూడా ఈ రిబేట్ సెక్షన్లో మైనస్ అయిపోతుంది. మీరు ఎగ్జంప్షన్స్, డిడక్షన్స్ క్లెయిమ్ చేస్తే ఎలా మీ ఇన్కంలో నుంచి ఆ అమౌంట్ మైనస్ అయిపోద్దో సేమ్ అలానే ఇక్కడ రిబేట్ అప్లై చేస్తే మీ ట్యాక్స్లో నుంచి ఆ అమౌంట్ మైనస్ అయిపోతుంది. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, 12 lakhs వరకు మీ ఇన్కమ్ ఎంత ఉన్నా కానీ మీకు 8 lakhs ఉన్నా, 9 lakhs ఉన్నా, 10 lakhs ఉన్నా కానీ అంతవరకు ట్యాక్స్ క్యాల్కులేషన్ ఇలాగే చేస్తారు. చేసి అంతవరకు వచ్చిన ట్యాక్స్ ఈ సెక్షన్ 87Aలో మైనస్ అయిపోతుంది. అందుకనే మీకు ముందు ట్యాక్స్ స్లాబ్ రేట్స్ ప్రకారం క్యాల్కులేట్ అయ్యి తర్వాత రిబేట్లో మైనస్ అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ మీకు రిబేట్ అప్లై అవుతుంది అని అంటే ట్యాక్స్ క్యాల్కులేషన్ బ్యాక్గ్రౌండ్లో క్యాల్కులేట్ అవ్వకుండా మీకు రిబేటు మైనస్ అయిపోదు.
బ్యాక్గ్రౌండ్లో అది క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఎంత రిబేటా అని, ఆ రిబేట్ మైనస్ అయిపోయి మీ ట్యాక్స్లో నుంచి మీకు ట్యాక్స్ 0 అవుతుంది. అందుకనే మీ ఐటీఆర్ ఫైలింగ్ అప్పుడు కూడా చూసుంటే మీ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అంతా కూడా ఫస్ట్ చూపించి అప్పుడు 87A అంతా మైనస్ చేసి చూపిస్తుంది మీకు. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్కమ్లో చూడండి 13.3 lakh దగ్గర ఇక్కడ మీకు స్టాండర్డ్ డిడక్షన్ మైనస్ అయిపోయిన తర్వాత ఉన్న ట్యాక్సబుల్ ఇన్కమ్ 12.55 lakhs. రిబేట్ లిమిట్ ఎంత 12 lakhs కదా, బట్ ఇక్కడ 12.55 lakh అయిపోయింది కాబట్టి ఇక్కడ రిబేట్కి ఎలిజిబుల్ అవ్వరు. కాకపోతే ఇన్కమ్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల రిబేట్ మిస్ అయిపోతే వాళ్ళకి మార్జినల్ రిలీఫ్ అని ప్రొవైడ్ చేస్తారు. అది కూడా సేమ్ సెక్షనే, సెక్షన్ 87Aలోనే వస్తుంది. ఈ సినారియోలో మార్జినల్ రిలీఫ్కి ఎలిజిబుల్ కాబట్టి టోటల్ ట్యాక్స్ 68,250 నుంచి మార్జినల్ రిలీఫ్ 13,250 మైనస్ చేస్తే ఇక్కడ పే చేయాల్సిన ఫైనల్ ట్యాక్స్ 55,000 రూపీస్. ఇక్కడ 68,250 రూపీస్ స్లాబ్ రేట్స్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన ట్యాక్స్, ఈ 13,250 మార్జినల్ రిలీఫ్ క్యాలిక్యులేషన్ అనమాట. మార్జినల్ రిలీఫ్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ కాన్సెప్ట్. ఏ ఇన్కమ్ లెవెల్ వరకు మార్జినల్ రిలీఫ్ వస్తుంది, ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా వేరే వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. మీకు వీడియోలో ముందు చెప్పా కదా, ఇక్కడ ఈ ఇన్కమ్ లెవెల్స్ తీసుకోవడానికి ఒక రీజన్ ఉందని. అదేంటంటే సెకండ్ లెవెల్ ఆఫ్ ఇన్కమ్ చెప్పేటప్పుడు మీకు మార్జినల్ రిలీఫ్ గురించి మీకు హింట్ ఇవ్వాలని అనుకున్నాను, ఆ లెవెల్ తీసుకున్నాను. అందుకనే ఫస్ట్ లెవెల్ ఎగ్జాక్ట్గా మీకు రిబేట్ అప్లై చేసి క్యాలిక్యులేషన్ చేయడం గురించి ఆ లెవెల్ తీసుకున్నా ఫస్ట్ లెవెల్. అండ్ థర్డ్ లెవెల్ వచ్చేసి ఎప్పుడు రిబేట్ అప్లై అవ్వదు అని చెప్పడం గురించి ఎగ్జాక్ట్గా థర్డ్ లెవెల్ తీసుకున్నాం అనమాట. ఇప్పుడు థర్డ్ లెవెల్ ఆఫ్ ఇన్కమ్ చూస్తే ఇక్కడ మీకు టోటల్ ఇన్కమ్ 16 lakhs, స్టాండర్డ్ డిడక్షన్ 75,000 రూపీస్ మైనస్ చేసేస్తే ట్యాక్సబుల్ ఇన్కమ్ 15.25 lakh. రిబేట్ లిమిట్ మీకు తెలిసిందే కదా 12 lakhs. ఆ 12 lakhs దాటిపోయింది అండ్ మార్జినల్ రిలీఫ్ కూడా ఎలిజిబిలిటీ ఉండదు ఈ ఇన్కమ్కి. సో ఈ లెవెల్ ఆఫ్ ఇన్కమ్ దగ్గర రిబేట్కి ఎలిజిబిలిటీ లేదు అండ్ మార్జినల్ రిలీఫ్కి కూడా ఎలిజిబిలిటీ లేదు కాబట్టి కంప్లీట్గా మొత్తం ట్యాక్స్ పే చేయాల్సిందే. స్లాబ్ రేట్స్ ప్రకారం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తే 1,08,750 అనేది ట్యాక్స్ లయబిలిటీ. సో ఇప్పుడు ఫైనల్గా వీడియోని కంక్లూడ్ చేద్దాం. మీ ఇన్కమ్ 12 lakhs వరకు ఉందనుకోండి, మీరు ఫైనాన్షియల్ 25-26లో ఎటువంటి ట్యాక్స్ పే చేయక్కర్లా. అదే శాలరీడ్కి పెన్షనర్స్కి అయితే 12.75 lakh వరకు ఎటువంటి ట్యాక్స్ ఉండదు. ఇది మనం డిస్కస్ చేసుకున్న ఫస్ట్ లెవెల్. సెకండ్ లెవెల్ ఏంటంటే మీ ఇన్కమ్ రిబేట్ లిమిట్ దాటిపోతుంది బట్ మార్జినల్ రిలీఫ్కి ఎలిజిబిలిటీ ఉన్న ఇన్కమ్ లెవెల్ వరకు ఉంటే అప్పుడు మార్జినల్ రిలీఫ్ క్లెయిమ్ చేసుకుని కొంతవరకు ట్యాక్స్ని మీరు తగ్గించుకోవచ్చు. అదే థర్డ్ లెవెల్ చూస్తే థర్డ్ లెవెల్లో అసలు మీకు రిబేట్ అప్లై అవ్వదు, అలానే మార్జినల్ రిలీఫ్ కూడా అప్లై అవ్వదు కాబట్టి మీ ఇన్కమ్కి కంప్లీట్గా ట్యాక్స్ పే చేయాల్సిందే. ఇది మనం మాట్లాడుకున్న ఇన్కమ్ లెవెల్స్ గురించి. ఇప్పుడు మనం బేసిక్గా 2 డౌట్స్ని క్లియర్ చేద్దామని కదా అసలు వీడియో స్టార్ట్ చేసాం. ఫస్ట్ది ఏంటి, 12 lakhs ఇన్కమ్ ఉన్న అందరికీ కంప్లీట్గా ట్యాక్స్ 0 అయినా? ఈ క్వశ్చన్కి మీకు క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు 12 lakhs వరకు మీ ఇన్కమ్ ఉంటే రిబేట్లో కవర్ అయిపోతారు కాబట్టి ఎటువంటి ట్యాక్స్ పే చేయక్కర్లా, 0 ట్యాక్స్. మీరు ఎంప్లాయీ కానీ పెన్షనర్ కానీ అయితే మీకు స్టాండర్డ్ డిడక్షన్ 75,000 ఫిక్స్డ్గా వస్తుంది కాబట్టి 12.75 lakh వరకు కూడా మీరు ఎటువంటి ట్యాక్స్ పే చేయక్కర్లా. సో అదర్ ఇండివిజువల్స్కి అయితే మాత్రం 12 lakhs వరకు 0 ట్యాక్స్, శాలరీడు పెన్షనర్స్కి అయితే మాత్రం 12.75 lakh వరకు 0 ట్యాక్స్. గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే స్పెషల్ ఇన్కమ్స్ ఏమైనా కానీ లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ ఇంకా ఏదైనా ఇన్కమ్స్ స్పెషల్ రేట్స్తో ట్యాక్సబుల్ అయితే అవి ఈ లిమిట్లో కవర్ అవ్వవు. సో ఆ స్పెషల్ ఇన్కమ్ వరకు మీకు రిబేట్ అప్లై అవ్వదు. ఇది గుర్తుంచుకోండి. మిగిలిన నార్మల్ ఇన్కమ్కి మీకు ట్యాక్స్ 0నే, స్పెషల్ ఇన్కమ్కి మాత్రం ఏ రేట్ అప్లై అవుతుందో ఆ రేట్తో ట్యాక్స్ పే చేయాలి. సో ఇది ఫస్ట్ పాయింట్ క్లారిటీ. నెక్స్ట్ సెకండ్ డౌట్ వచ్చేసి రిబేట్ లిమిట్ వరకు ట్యాక్స్ 0 అంటున్నారు, మళ్ళీ ఎందుకు స్లాబ్ రేట్స్లో రేట్స్ మెన్షన్ చేస్తున్నారని. దీనికి కూడా మీకు క్లారిటీ వచ్చే ఉంటుంది కదా, ఎందుకంటే మీకు రిబేట్ అప్లై అయినంత మాత్రాన ట్యాక్స్ 0 అయిపోదు. అక్కడ కూడా మీ ఇన్కమ్ లెవెల్ వరకు ట్యాక్స్ ఎంత అన్నది క్యాలిక్యులేట్ అయిన తర్వాతే అంత ట్యాక్స్ మీకు సెక్షన్ 87Aలో తగ్గింపుగా వస్తుంది. అందుకనే మీరు రిబేట్ వరకు ట్యాక్స్ ఏమీ పే చేయాల్సిన లేకపోయినా కానీ స్లాబ్ రేట్స్ మెన్షన్ చేస్తారు. సో దీంతో మీకు 2 డౌట్స్ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీక్లోనే ఇంకొక 2-3 బడ్జెట్ రిలేటెడ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. పర్టికులర్గా మార్జినల్ రిలీఫ్ వీడియో అయితే మాత్రం మోస్ట్లీ వచ్చేస్తుంది. అది మాత్రం కంపల్సరీగా మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే ఎవరి ఇన్కమ్ అయితే 12 lakhs దాటి 12,70,000 దగ్గర ఒక లిమిట్ ఉందండి, ఆ లిమిట్ వరకు ఉన్నా కానీ మార్జినల్ రిలీఫ్ కాన్సెప్ట్ని అప్లై చేసుకుని ట్యాక్స్ని ఎలా సేవ్ చేసుకోవచ్చు అన్నది దానిలో మీకు చూపిస్తాను. ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే మీకు ట్యాక్స్ బాగా సేవ్ అవుతుంది. సో అందుకనే ఆ వీడియో మిస్ అవ్వద్దు. ఈ వీక్లోనే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.